హలో, నిన్న నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్కి 1,80,000 కోట్ల చిలుకు ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి, దట్టు డేటా సెంటర్స్ రూపంలో ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. టీడీపీ అఫీషియల్ హ్యాండిల్లోనే అది నేను చూడటం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా లోకేష్ గారు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఒక డిగ్నిటీ. అది ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఎవరి దగ్గర అవసరం లేదు, మీ నాన్నగారి దగ్గర నుంచే నేర్చుకోవచ్చు. ఎందుకు అంటే నోటికొచ్చినట్టు మాట్లాడడం, ప్రెస్ మీట్లలో కూడా అసభ్యంగా మాట్లాడడం, అసహజంగా మాట్లాడటం, ఇది ట్రెండ్ అనుకొని మాట్లాడడం. నో, దట్ ఈస్ నాట్ ట్రెండ్. ట్రెండ్ నేర్చుకోవాల్సింది మీ నాన్నగారి దగ్గరే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్టేబుల్గా ఆలోచించి మాట్లాడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. అది నేర్చుకోవాల్సింది కూడా మళ్ళీ మీ నాన్నగారి దగ్గర నుంచే. మీరు ఐటీ మంత్రిని గుడ్డు అమర్నాథ్ అనటం జరిగింది. ఒక వైసీపీ వాడు మిమ్మల్ని లస్సీ మంత్రి అనటం అనేది ఎంత తప్పో, ఒక టీడీపీలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్న మీరు ఒక మాజీ ఐటీ మంత్రిని గుడ్డు మంత్రి అనటం కూడా అంతే తప్పు. మీరు ఒక ఎగ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని గుడ్డుతో పోల్చడం, దాన్ని తక్కువ చేసి మాట్లాడటం. డూ యూ నో వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్స్ ఇన్ ఇండియా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది తెలుసుకోవాలి. మీట్ ప్రొడక్షన్లో, ఎగ్ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ ఏ స్టేజ్లో ఉంది, ఏ స్థాయిలో ఉంది, మనం ఎంత రెవల్యూషనరీ ట్రెండ్ తీసుకొచ్చాము. ఇది చరిత్రనో ఎకానమీనో చదివితే అర్థమవుతుంది. తినే పదార్థాలను, పళ్లను, ఆహారాన్ని అవమానపరచాల్సిన అవసరం లేదు లోకేష్ గారు. జస్ట్ బీ కాన్షియస్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ అగ్రి ప్రోడక్ట్స్. వాటిని కూడా సపోర్ట్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కేవలం ఐటీ అన్నం పెట్టదు కదా సార్. కమింగ్ టు ద టాపిక్, నారా లోకేష్ గారు నిన్న 1,80,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో గూగుల్ మరియు కొన్ని కంపెనీలు వస్తున్నాయి, డేటా సెంటర్ల రూపంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నాయి. సార్, నాకు ఒక చిన్న డౌట్, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, మీరు చెప్పగలగాలి. అండ్ మీరు కూడా ఈ వీడియోని చివరిదాకా చూడండి. బికాజ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద ఒక దుర్మార్గమైన నెరేటివ్ని బిల్డ్ చేయమని చంద్రబాబు నాయుడు గారు కొంతమంది పిచ్చి మాటలు మాట్లాడే వ్యక్తుల్ని మార్కెట్లోకి వదిలారు. అటువంటి వాళ్లకు నేను ఇచ్చే సమాధానం, అటువంటి వాళ్లకు నా నుంచి వస్తున్న ప్రశ్నలు ఇవి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వము, ప్రైవేటు రెండు వ్యవస్థలు కలిపి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ని సొసైటీకి ఇస్తూ లాభాన్ని ప్రైవేటు వాడికి కొంత లాభం పొందుతూ ప్రభుత్వం చేయాల్సిన సర్వీసులు ప్రజలకు లాస్ట్ మైల్ కనెక్టివిటీకి అందించటమే. దిస్ ఈజ్ పీపీపీ. ఇటువంటి పీపీపీ విధానాన్ని విద్యలో కానీ వైద్యంలో కానీ ఇంప్లిమెంట్ చేయకూడదు. ఎందుకు అంటే ప్రైవేటు వాడికి ఎప్పుడు ఒకటే ఉంటుంది దృష్టిలో, డబ్బు సంపాదించాలి, 100,000 కోట్లు సంపాదించాలి, నేనే ధనవంతుడిగా ఉండాలన్న ఒక తిక్క ఉంటుంది. కాబట్టి 70 to 90% పీపుల్కి ఆ తిక్క ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళని నమ్మి మన విద్యను, మన వైద్యాన్ని, మన ఆరోగ్యాన్ని, మన వ్యవస్థను వాళ్ళ చేతుల్లో పెట్టకూడదు. కానీ ఏ వ్యవస్థను పెట్టచ్చు? ఐటీ వ్యవస్థను పెట్టచ్చు, కన్స్ట్రక్షన్ వ్యవస్థను పెట్టచ్చు కదా. మరి డేటా సెంటర్లో 1,80,000 కోట్ల పెట్టుబడి వస్తుంది కదా నారా లోకేష్ గారు. నేను మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నా, వీటిల్లో ఆంధ్రప్రదేశ్ ఎందుకు పార్ట్నర్షిప్గా చేరకూడదు? ఇప్పుడు గూగుల్ 1,00,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది, దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఒక 30% వాటా. కంప్లీట్ ఓనర్షిప్ వద్దులండి, ఒక 30,000 కోట్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ ఫేజెస్ వైజ్గా ఈ డేటా సెంటర్లలో ఇన్వెస్ట్మెంట్ పెడితే, అంటే మీరే చెప్తున్నారు కదా ఇట్స్ ఎ బూమింగ్ బిజినెస్, ఇట్స్ ఎ వెరీ బిగ్ బిజినెస్ అని. ఓకే, మరి ఇటువంటి బిజినెస్లో ఒక 30,000 కోట్ల రూపాయలు ఫేజెస్ వైజ్గా వాళ్ళకు పెట్టుబడి పెడితే ఆ డబ్బును ఆ బెనిఫిట్, ఆ లాభాలు, ఇప్పుడు వీటిలో డబ్బు ఉంది కదా సార్, ఆ డబ్బులో రూపాయికి రూపాయి లాభం, ఆ రూపాయి లాభం ఆంధ్రప్రదేశ్ ఖజానాకు వచ్చి పడుతుంది కదా. అంటే సంపద సృష్టి, ప్రైవేట్ సెక్టార్ పెడుతున్న ఇన్వెస్ట్మెంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా పార్ట్నర్గా చేరడం వల్ల సంపద సృష్టి జరుగుతుందా లేదా? మరి ఆ సంపద సృష్టి అంటే బాబు గారు చెప్పింది సంపద సృష్టి ఇదే కదా. మనుషుల ప్రాణాల మీద, వైద్యం మీద, విద్య మీద సంపాదించే డబ్బును సంపద సృష్టి అనరు. ఇటువంటి ఎక్స్ట్రా అలైడ్ సోర్సెస్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కానీ, డేటా కానీ, ఐటీ కానీ, ఇటువంటి విషయాల్లో డబ్బులు పెడితే ఆ డబ్బు రిటర్న్స్ వస్తాయి. ఆ డబ్బును రాష్ట్ర ఖజానాకు రూట్ చేయొచ్చు, దాన్ని ప్రజలకు సేవ చేయొచ్చు. అంటే పథకాల రూపంలో. మొన్న వెంకయ్య నాయుడు గారు చెప్పారు, ప్రజలకు ఫ్రీగా పెట్టకండి, ఏది పెట్టకండి, అంత పని చేయించుకొని పెట్టండి. సార్, మోనార్క్ గారు, వెంకయ్య నాయుడు గారు దండాలు సార్, మీరు దేవుడు సార్. మీరు అందుకోసమే ప్రజాక్షేత్రంలో ఇప్పుడు కాదు కదా ఎప్పటికీ గెలవలేరు మీరు. సో మీలాంటి వాళ్లకు ఈ డిజేబుల్డ్ పీపుల్ కష్టాలు అర్థం కావు. డిజేబిలిటీ అంటే కేవలం కాళ్ళు చేతులు లేకపోవటమే కాదు. డిజేబిలిటీ అంటే కుల వివక్ష, మత వివక్ష, జాతి వివక్ష. కారంచేడు ఇన్సిడెంట్ మీకు గుర్తుండే ఉండొచ్చు.
అది భారతదేశంలోనే జరిగింది, ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అదేది 100 సంవత్సరాల క్రితం జరగలేదు సార్, రీసెంట్గానే జరిగింది, ఒక 20-30 సంవత్సరాల క్రితమే. అంటే ఈ ఇంకా కుల వివక్ష ఉంది అన్న విషయానికి అది ఒక సజీవ సాక్ష్యం. అది మీకు కూడా తెలుసు, దాంట్లో మీకు మాకన్నా బాగా మీకే తెలుసు. కమింగ్ టు ద పాయింట్, మీరు పథకాల ద్వారా ప్రజలకు చేయూతను అందించవచ్చు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఇది. మీరు ప్రైవేట్ రంగం పెడుతున్న 100 కోట్ల, వేల లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లో భాగస్వాములు అవ్వాలి. మీరంటే మీరు కాదు, మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామి కావాలి. ఈ విషయము నేను ఇతర గవర్నమెంట్ ఉంటే అడుగుండేవాడిని కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఉంటే నేను అడగను, ఎందుకంటే వాళ్ళ ప్లానింగ్ విధానాలు వేరు, వాళ్ళు తప్పని చెప్పి మీరు చెప్పారు కాబట్టి. ఇప్పుడు మీరు విజన్ ఉన్న మంత్రి, విజన్ ఉన్న తండ్రి, విజన్ ఉన్న ప్రభుత్వం, విజన్ ఉన్న కార్యకర్తలు, విజనే ఒక ప్రభుత్వంగా ఏర్పడితే ఎలా ఉంటుందో అలాంటి ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వంలో మీరు విజన్తో ఏపీ నుంచి, గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఈ ప్రైవేట్ సెక్టర్లో ఎందుకు పెట్టుబడి పెట్టట్లేదు అనేది నా మొదటి ప్రశ్న. పెట్టుబడులు పెట్టకపోగా వాళ్లకు ల్యాండ్ ఫ్రీకి ఇస్తారు, కరెంటు ఫ్రీకి ఇస్తారు, వాటర్ ఫ్రీకి ఇస్తారు, రోడ్లు ఫ్రీగా వేస్తారు, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రీగా క్రియేట్ చేస్తున్నారు. ఇన్ రిటర్న్ వాళ్ళు మాకేమిస్తున్నారు? ఉత్తరాంధ్ర వాళ్ళకు కానీ, దక్షిణాంధ్ర వాళ్ళకు కానీ, రాయలసీమకు కానీ, కోస్టల్ ఆంధ్రాలో ఉండే ఎడ్యుకేటెడ్ యూత్కు స్కిల్స్ని ఇంపార్ట్ చేయరు. అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకు స్కిల్స్ ఇంపార్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి ఓన్లీ ఏపీ వాళ్ళనే పెట్టుకుంటారా అంటే అంత అది లేదు. వాళ్ళకు నచ్చిన వాళ్ళని రకరకాల స్టేట్స్ నుంచి తీసుకొస్తారు. సరే, వచ్చింది ఈ వ్యవస్థలన్నీ ఏర్పడిన తర్వాత ఇమ్మీడియట్గా డెవలప్ అయ్యేది ఏంటంటే రియల్ ఎస్టేట్. వస్తారు మన రాబంధువులు, జేబేరి, ఆ బేరి, ఈ బేరి అనుకుంటా వాళ్ళు వచ్చి ఆ డేటా సెంటర్ల కొండల చుట్టూ పెద్ద పెద్ద లేఅవుట్లు వేసి పెద్ద పెద్ద 15-20 అంతస్తుల బంగళాలు, బిల్డింగులు కట్టి 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లకు అమ్ముతారు. అది మళ్ళీ డబ్బున్నోడే కొంటాడు. మాలాంటోడు కొంటాడా? కొనలేడు. ఎందుకంటే మాకు ఉద్యోగాలే లేవే, మాకు అసలు స్కిల్సే లేవే, ఏపీలో యూత్కి స్కిల్సే లేవు. ఎవడు కొంటాడు సార్ అంతంత పెద్ద బిల్డింగులు? డబ్బున్నోడు, ఆ కంపెనీలు పెట్టినవాడు, ఆ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినవాడు, ఆ కంపెనీకి లారీలు పెట్టినవాడు, ఆ కంపెనీకి రోడ్లు వేసినవాడు, ఆ కంపెనీకి లైట్లు పెట్టినవాడు, వాడు అక్కడ బిల్డింగులు కొంటాడు. అంటే ఒక డబ్బున్న వ్యవస్థను సృష్టించి దాని చుట్టూ ఒక పెద్ద గొప్ప డబ్బున్న వ్యవస్థను క్రియేట్ చేసి దాంట్లో డబ్బున్న వాళ్ళకి ఇల్లు వాకిళ్ళు సంపాదించి పెట్టి మేము మాత్రం చప్పట్లు కొడుతూ ఉండాలి దూరం నుంచి. సార్ ఆహా ఓహో ఆంధ్రప్రదేశ్ ఏమి ఎదిగింది. డెవలప్మెంట్ని డీసెంట్రలైజ్ చేయలేని గవర్నమెంట్లు ఎందుకు సార్ ఈ డబ్బా? మా నాన్న తెచ్చాడు, మా తాత తెచ్చాడు అని చెప్పుకోవటానికా ఈ డబ్బా? కియా తెచ్చాడు, కియా వల్ల ఎవరు లాభపడుతున్నారు? కియా వల్ల కామన్ మ్యాన్ లాభపడుతున్నాడా? ఎవరు లాభపడుతున్నారో మీరే చెప్పాలి. కియా వల్ల ఆంధ్రప్రదేశ్ ఖజానాకు వస్తున్న డబ్బెంతో కూడా మీరు చెప్పాలి. టీసీఎస్కి, కాగ్నిజెంట్కి, ఉర్సాకి ఎందుకు నేను ల్యాండ్స్ ఫ్రీ ఇవ్వకూడదు? ఎందుకు ఇస్తారు సార్ ఫ్రీగా కార్పొరేట్ వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ సొమ్ము? మా ఆంధ్రప్రదేశ్ సొమ్ము ఎట్టిగా వచ్చిందా? ఎట్టిగా మీరు కార్పొరేట్ వాళ్ళకి దోచిపెట్టడానికి వచ్చిందా? కార్పొరేట్ వ్యవస్థలు వస్తే లాభపడేది ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రమే. రియల్ ఎస్టేట్ కాకుండా మరేదన్నా వ్యాపారం డెవలప్ అవుతుందంటే చెప్పండి. అంటే ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ల చుట్టూ కాఫీ షాపులు, టీ కొట్లు పెట్టి ఆత్మనిర్భర్ భారత్ అంటారా? అంటే మేము కాఫీలు, టీలు, దోశలు, ఇడ్లీలు అమ్ముకుంటూ బతకాలి, మేము గౌరవంగా తల ఎత్తుకొని మేము కూడా ఒక మంచి స్టేబుల్ సిస్టంలో బతకాలని లేదు మాకు. చక్కగా పబ్లిక్ రంగంలో ఉండాల్సిన వైద్య వ్యవస్థను తక్కువ ధరలో చదువుకొని బయటికి వచ్చి గౌరవంగా నేను, నా కొడుకో, నా కూతురో, నా చెల్లో, నా అక్కో డాక్టర్ అయ్యి బాగా డబ్బు సంపాదించి దేశ విదేశాలకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చా నేను, ఆంధ్రప్రదేశ్లో చదువుకొని డాక్టర్ అయ్యానని చెప్పుకునే స్టేజ్లో లేని పరిస్థితి. కానీ ఇటు పక్కన మాత్రం కార్పొరేట్ వాడు ఫ్రీగా ఆంధ్రప్రదేశ్ డబ్బంతా దొబ్బి తింటాడు. ఏంటి సార్? ఏది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్? ఏది నిజం? ఏది అబద్ధం? ఏది సంపద సృష్టి? ఏది విజన్? ఇదా మీరు చేసేది? జనాలకు మీరు చేస్తున్నది దాచిపెట్టి ఏది పడితే అది చెప్పే పరిస్థితులు ఉన్నాయేమో, కానీ మేమున్నాము. మన కోసం ఛానల్ తరఫున మా మాటలు ఎంతమంది వింటే అంతమంది ఖచ్చితంగా నమ్మే విధంగానే నిజాలు కళ్ళకు కట్టినట్టు చూపించే బాధ్యత మాది. దీనికి మేము ఏం చెల్లించుకోవాలనుకున్నా చెల్లించుకోవడానికి రెడీగా ఉన్నాము. దయచేసి పబ్లిక్ ప్రైవేట్ విధానాల పేరుతో ప్రజల్ని మోసం చేయొద్దండి సార్. అలాంటి మోసాలను మేము చూస్తూ అయితే ఖచ్చితంగా ఊరుకోము.